ఈ మొన్న జరిగిన గ్రామ సభలో గ్రామ పంచాయతీకి సంబంధించి జరిగిన ఇష్యూ కూడా బీఆర్ఎస్ పైన నెట్టి రుద్దేందుకు ప్రయత్నం చేయడం జరిగింది. అందులో బీఆర్ఎస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే అది గ్రామానికి సంబంధించిన ఇష్యూ. గ్రామ సభలో గ్రామానికి సంబంధించిన వార్డు సభ్యులు, అక్కడ ఉన్న ఉప సర్పంచి వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. ఆ రోజు నువ్వు ఏవైతే హామీలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈరోజు వార్డు సభ్యులుగా ఉప సర్పంచ్గా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు సర్పంచ్ కానీ మనం ప్రజల కోసం పనిచేయాలి, మనం ప్రజల చేత గెలిచినాం కాబట్టి ప్రజలు మరియు మనం అందరం కలిసి ఎమ్మెల్యే గారిని అడిగి మనం ఎమ్మెల్యే గారిని చేయించే విధంగా మీరు చూడాలంటే ఎమ్మెల్యే మరియు ప్రజల మధ్య ఎమ్మెల్యే ఎట్లా కూడా కోపం చేస్తుంటూ నాకు చేయలేని పరిస్థితి ఉన్నదని చెప్పి ఆ టెన్షన్కే ఆయనే కావాలని సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు తప్ప ఆయనకు వేరే ప్రాబ్లం వల్లనో లేకపోతే బీఆర్ఎస్ వల్ల బెదిరింపులో మాట్లాడము మేము తిట్టడము మేము చేయలేదు. ఏ రోజు నారాయణపురం ప్రజలను పిలిపించి నారాయణపురం వచ్చి ఆనాడు ఉత్తమ కుమార్ రెడ్డిని ఎందుకు తీసుకొచ్చినావు? నువ్వు తీసుకొచ్చినటువంటి విషయం ఏంటిది? దాని రిజర్వాయర్ అదొక రిజర్వాయర్ కట్టిద్దాము, దీన్ని పెద్దగా చేద్దాము, నారాయణపురం విలేజ్ని మొత్తం మేము లేపుతామని చెప్పే కదా తీసుకొచ్చింది. మరి వాళ్ళు ఏమైంది? ఉత్తమ కుమార్ రెడ్డి ఎక్కడ వేయండు? మెడిపేరు సత్యం గారు ఏం చేస్తున్నారు? దయచేసి ఈ సంస్కృతిని మానుకోవాలి. గతంలో చేసినావు, మళ్ళీ ఒక 6 నెలలు దీనికి గ్యాప్ ఇచ్చినావు, మళ్ళీ ఇప్పుడు నువ్వు మా దళిత సర్పంచులు వినబడ్డావు. దయచేసి ఇది మానుకోకపోతే మాత్రం దళితులందరూ నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఎలక్షన్ రాకముందే నీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తారు. గ్రామ పంచాయతీ అంటేనే పంచాయతీ, అది పంచాయతీలు ఎక్కువ ఉంటాయి. దాన్ని తట్టుకొని ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ఆయన, మంచిగా కోలుకొని మళ్ళీ వచ్చి మంచి పాలన చేయాలని చెప్పి ఈ గవర్నమెంట్లో మంచి పాలన చేసి అందరితో కలిసి ఉండాలని చెప్పి ముందు కోరుకుంటున్నా ఫస్ట్. తర్వాత ఇంకొకటి, అందులో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఇది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటారు. అక్కడ మండల్లో విలేజ్లో గ్రామ సభ అంటే గ్రామ సభలో వార్డు మెంబర్లే ఎక్కువ ఉన్నారు. అలా వార్డు ఇష్యూ ఉన్నది, వాళ్ళకి వార్డు మెంబర్ల ఇష్యూలే ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు మాట్లాడింది ఒక మహిళ ఏదో మెసేజ్ పెట్టిందని చెప్పి వాళ్ళని పిలవడానికైనా మాట్లాడారు. అక్కడ ఆమెను గురించి మాట్లాడినంత మాత్రం వీళ్ళు వేరే దాని ఉద్దేశం లేదు. వాళ్ళు ఉన్న వాళ్ళంతా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే. ఉప సర్పంచ్ వెంకటరమణ కాంగ్రెసే. ఇప్పుడు తోడేటి రాజేందర్ వాళ్ళ చెల్లె వార్డు మెంబరు, ఆయన కాంగ్రెసే. మల్లయ్య వార్డు మెంబరు, వాళ్ళ వైపు వార్డు మెంబరు మల్లయ్య అంటే ఆయన కాంగ్రెసే. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఇంకో మైపాల్ జడ మైపాల్ వాళ్ళు ఉన్నారు కూడా, వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇది పాలక వర్గానికి సంబంధించిన ఇష్యూను, ఇది పార్టీ పరంగా రుద్దుడు కరెక్ట్ కాదని చెప్తున్నాం. గతంలో మీరు ఇచ్చారు కాబట్టి ఇది కూడా మళ్ళీ కక్షపూరితంగా ఒక్కరి మీదనో ఇద్దరి మీదనో కక్ష పెట్టి, దయచేసి చెప్తున్న ఎమ్మెల్యే గారికి కక్షపూరితంగా తీసుకోకుండా వాళ్ళ బాధ ఏందో వాళ్ళ బాధ్యత ఏందో మీరు గతంలో కూడా ఫైట్ చేశారు కాబట్టి వాళ్ళ బాధను ఒకసారి ఆలోచించిన వాళ్ళే కాబట్టి మీరు వచ్చి విలేజ్కి వచ్చా లేకపోతే పిలిపించుకోనా వాళ్ళకు పరిష్కారం చూపే విధంగా చేయండి.